బయటి వ్యక్తులతో సన్నిహిత పరిచయాలు, శారీరక సుఖాలు, తాత్కాలిక అనుబంధాల ఉచ్చులో పడి కొందరు ఆడవాళ్ళు పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తమ కంటే వయసులో చిన్నవాళ్ళని చూసి మనసు పారేసుకుంటున్నారో లేక పిల్లలు పుట్టగానే పెళ్లి చేసుకున్న భర్త బోరు కొడుతున్నాడో తెలియదు కానీ నచ్చిన వాళ్ళ కోసం జీవితాంతం కలిసి బ్రతకాల్సిన వాడిని అత్యంత కిరాతకంగా హతమార్చి కటకటాల పాలవుతున్నారు. సభ్య సమాజంలో తమ కుటుంబ సభ్యులను తలెత్తుకోకుండా చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ బృందావన్ కాలనీకి చెందిన పూర్ణిమ అనే 36 ఏళ్ల వివాహిత తమ కాలనీలో ఉంటున్న 22 ఏళ్ల మహేష్ అనే యువకుడికి దగ్గరైంది. తమ పరిచయం అపవిత్ర బంధం భర్తకు తెలియడంతో అతన్ని అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నించి చివరకు పోలీసులకు దొరికిపోయింది. ప్రైవేట్ యూనివర్సిటీలో జాబ్ చేస్తున్న వకే అశోక్ అనే వ్యక్తితో అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు లోతుగా విచారిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యే ఈ క్రైమ్ స్టోరీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోడుప్పల్ బృందావన్ కాలనీలో ఉంటున్న 45 సంవత్సరాల వికే అశోక్కి 12 ఏళ్ల క్రితం పూర్ణిమతో వివాహం జరిగింది. ఈ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అశోక్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. పూర్ణిమ కూడా విద్యావంతురాలు కావడంతో ఇంటి వద్దే పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ఇదే కాలనీలో ఉంటున్న పాలెటి మహేష్ అనే యువకుడితో పూర్ణిమకు కొద్ది రోజుల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజు కాలేజీకి వెళ్లి వస్తున్న అశోక్కి భార్య పూర్ణిమ మరో యువకుడితో ప్రేమలో పడిందని, వాళ్ళ మధ్య క్లోజ్ రిలేషన్షిప్ పెరుగుతుందని తెలుసుకొని భార్య తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. తన ప్రియుడితో పీకల్లోతులో ప్రేమలో మునిగిపోయిన పూర్ణిమ అతనితో శాశ్వత బంధాన్ని కొనసాగించవచ్చనే నీచమైన ఆలోచన పుట్టింది. తన భర్తను అడ్డు తొలగించుకోవాలంటే తమ అక్రమ సంబంధానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని భావించిన పూర్ణిమ మహేష్తో కలిసి అశోక్ను హతమార్చేందుకు పక్కా ప్లాన్ వేసింది. ఈ నెల 11న మధ్యాహ్నం మహేష్ అతని ఫ్రెండ్ సాయి కలిసి పూర్ణిమ ఇంటికి వచ్చారు. ట్యూషన్ టీచర్ భర్తను చంపడానికి ఇంట్లోకి వచ్చి ఓ గదిలో దాక్కున్నారు. సాయంత్రం అశోక్ ఇంటికి రాగానే ముగ్గురు కలిసి అతడి చేతులు కాళ్ళు పట్టుకొని చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత మహేష్ సాయి అక్కడి నుంచి సైలెంట్గా పారిపోయారు. తర్వాత పూర్ణిమ తన భర్త అశోక్ గుండెపోటుతో మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అశోక్ పోస్టుమార్టం నివేదికలో గొంతుకు ఉరి బిగించడం వల్లే చనిపోయాడని తేలింది. పోలీసులు అశోక్ భార్య పూర్ణిమను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేశారు. ముందు హార్ట్అటాక్తో చనిపోయాడని బకాయించింది. దీంతో పోలీసులు స్థానికులు ఇంటి చుట్టుపక్కల వాళ్లను ఆరా తీశారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అటుపై మరోసారి పూర్ణిమను ఇంటరాగేట్ చేయడంతో ఆమె నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు మొత్తం ఘటనను వివరించింది. ఇలా అన్న చనిపోయింది. తను మాకు ఫోన్ చేసిన 4 minutesకి మేము ఇక్కడ ఉంటాం. పక్కన రాగానే డెడ్ బాడీ ఇట్లా కింద పడి ఉన్నది అట, మంచిగా నిద్రపోయినట్టు మంచిగా పడి ఉన్నది. మాకేమో బాత్రూంలో పడిందని చెప్పినారు. కొంచెం డౌట్ వచ్చేసి మేము 108 ఫోన్ చేసినాం. 108 ఫోన్ అంబులెన్స్ రాగానే హాస్పిటల్ తీసుకుపోయినారు. మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. ఇక అక్కడ పోస్ట్మార్టంలు అవన్నీ చేస్తుంటే వాళ్ళ భార్య ఆపింది, పోస్ట్మార్టం చేయొద్దు, ఎందుకు అవసరమా అది ఇట్లానే ఆపినారు. ఇంకా ఎవరో ఉండే అంట, అది మాకు క్లియర్గా తెలియదు. థర్డ్ పర్సన్ పోస్ట్మార్టంలో ఇక అన్నీ చేసి పోలీస్ ఎంక్వైరీ అవన్నీ చేసి ఒకరోజు వచ్చినారు కూడా. చనిపోయిన నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ కూడా చేసినారు. చేసి ఇక ఇప్పుడు ఈరోజు ఇంట్రోగేషన్ 11 days గురించి ఆగారు. వచ్చి పట్టుకొని వెళ్ళారు. ఈవెన్ కూడా తీసుకెళ్లారు కస్టడీలో. మర్డర్ అని ఎప్పుడు తెలిసింది మీకు? మాకు మర్డర్ అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ నిన్న, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా, కానీ బాడీని చూస్తే మాకు తెలిసింది అది దెబ్బలు తగిలిన బాడీ, హార్ట్ అటాక్ వచ్చిన బాడీ అయితే కాదు. ఆ డౌట్ వచ్చే మేము అంబులెన్స్లో ఎక్కించి పంపించాము. ఆడ పోస్ట్ మార్టం చేస్తేనే తెలుస్తుంది అని. కానీ ఈమె పోస్ట్ మార్టం వద్దని ఆపింది. కానీ లాస్ట్కి పోస్ట్ మార్టం అయితే అయ్యి తీసుకెళ్లారు. కాకపోతే మాకు బాడీ రావడం కూడా లేట్ అయింది. ఆ పోస్ట్ మార్టంలో డౌట్ వచ్చి ఆపారు. బాడీ రిలీజ్ చేయడానికి కూడా మాకు టైం తీసుకున్నారు. దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇంకా దినాలు అవన్నీ అయ్యేలోపు నిన్న 11 days అయింది. 11 days వరకు వాళ్ళు వెయిట్ చేశారేమో, ఇంట్రోగేషన్ అయింది. ఇక పట్టుకొని ఆమెను కూడా తీసుకెళ్లారు.
ఇప్పుడు మీ కజిన్ అంటున్నారు కదా, ఇంతకుముందు ఏమైనా హార్ట్ స్ట్రోక్ అలాంటిది ఏమైనా వచ్చిందా? అన్నయ్యకి ఏ హ్యాబిట్ లేదు, ఏ అలవాటు లేదు, ఏ హెల్త్ ప్రాబ్లము లేదు. ఆయన నా సిగరెట్ తాగడు, డ్రింక్ తాగడు, ఆఫీసు ఇల్లు మళ్ళీ డయట్ మెయింటైన్ చేస్తాడు. దీంతో పోలీసులు పూర్ణిమతో పాటు మహేష్, సాయి కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తండ్రి చనిపోయి తల్లి అరెస్టు కావడంతో 11 సంవత్సరాల కొడుకు ఒంటరివాడిగా మిగిలిపోయాడు.